నెల్లూరు తమకు కేవలం ఒక నగరం కాదని, అది తమ గుండె చప్పుడు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి పేర్కొన్నారు. పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీ, కోదండరామాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శరణి మాట్లాడుతూ తల్పగిరి రంగనాథుని సాక్షిగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. తన తండ్రి నారాయణ అహర్నిశలు శ్రమిస్తోంది నెల్లూరును రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ సిటీగా మార్చడానికేనని, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి రాకెట్ వేగంతో సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ మహిళా సాధికారత కోసం తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా నెల్లూరు జెండాను రాష్ట్రం గర్వపడేలా ఎగురవేద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జు తిరుమల నాయుడు, పార్టీ నాయకులు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెళ్ళం పడతానంటే వద్దన పెళ్ళొద్దంటే బయటకు వచ్చి నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను అమ్మవారి టెంపుల్కి వచ్చానండి, బాబు గిరిజన కాలనీలో నా టీడీపీ కుటుంబంతో. ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, గుడులు అండ్ అదేవిధంగా మన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం పండుగని అని. సో నెల్లూరు సిటీ అంటే నాకు, నా కుటుంబానికి ఒక గుడి లాంటిదండి. అండ్ ఎప్పుడైతే నెల్లూరు క్యాంపెయినింగ్ అప్పుడు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను, అప్పుడే టీడీపీ కుటుంబం ఇంకా నెల్లూరు ప్రజలందరూ నా కుటుంబం అయిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క పండుగ ఇక్కడికి వచ్చి నెల్లూరు కుటుంబంతో నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగానో ప్రజలతో పండుగ చేసుకోవడం అండి. ఉగాది పచ్చడి అన్నది చాలా చాలా ముఖ్యము ఉగాదికి. ఉగాది పచ్చడిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. తీయదనం, ఉప్పగా ఉండిద్ది అండ్ అదేవిధంగా కారంగా ఉంటుంది, ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటాము. మనం టీడీపీ గెలవక ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నెల్లూరుకి ఎంతో కష్టాలు వచ్చాయండి. అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. కానీ ఒకసారి టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత, మా నాన్నగారు గెలిచిన తర్వాత ఈరోజు నెల్లూరు అభివృద్ధి తీసుకుంటే అసలు తిరుగులేదు. విద్య అవ్వచ్చు, లేకపోతే పెన్షన్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి ఉందండి. మా నాన్నగారు ఒకటే చెప్తారు, నెల్లూరు నన్ను ఇంత గొప్ప స్థానంలో ఉంచింది కాబట్టి నేను తప్పకుండా నేను గెలిచినప్పుడు నెల్లూరు సిటీకి నేను ఎంతో కొంత చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో నెల్లూరు ఇంకా అభివృద్ధి అవుతుందండి. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను, నా కుటుంబం నెల్లూరు ప్రజలకి సేవ చేస్తాం. హ్యాపీ ఉగాది అండి.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి. ఇది పేరు కాదు, ఓ బ్రాండ్. మండల రాజకీయాల్లో ఓ వైబ్. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆశీస్సులతో, యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అండదండలతో కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలోనే అందరివాడిగా మన్ననలు పొంది విపిఆర్ దంపతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మండల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు పవన్ రెడ్డి. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ క్యాడర్ కు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చే పవన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ పరాభవనామ ఉగాది పర్వదినం నుంచి ఎదురులేని నేతగా ఎదగాలని, మండలానికి అండగా నిలవాలని, ఎల్లప్పుడూ పవన్ రెడ్డికి విపిఆర్ దంపతుల ఆశీస్సులుండాలని, పవన్ రెడ్డి ఎప్పటికీ విపిఆర్ కుటుంబానికి భక్తుడిగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవనన్న. ఇట్లు హెచ్ఎంబి మరియు ఇందుకూరుపేట మండల టీడీపీ కార్యకర్తలు.